హాయ్ ఫ్రెండ్స్, రోజు ఇడ్లీ దోశ ఉప్మా తిని బోర్ కొడుతుందా? ఇవాళ నేను మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసి చూపిస్తాను, చూసేయండి. సింపుల్ అండి, ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఒక ఆనియన్, 1 టమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, బొరుగులు, కొత్తిమీర, పుట్నాల పప్పు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయనివ్వాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఒక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం పించ్ ఆఫ్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు మనము బొరుగులను తీసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బొరుగులని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆలోపు మనం పుట్నాల పప్పు ఉంది కదండి, ఆ పుట్నాల పప్పుని మిక్సీ గ్రైండర్లో తీసుకొని ఫైన్ పేస్ట్ పౌడర్ లెక్క చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇందులో నేను కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత ముందుగా నేను పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి అందులో వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ సరిపోతుందండి. 3 స్పూన్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి అందులో. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది ఉగ్గాని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియజేయండి. ఎంతో రుచికరమైన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.